ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వెర్రి వెంగళ్ రాజు. అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో పొలిశెట్టి అని ఒక కోమటి ఉండేవాడు. పొలిశెట్టి ఎంతో సంపాదించాడు, కానీ ఖర్చు చేయలేదు. ఆ సంగతి ఎవ్వరికీ తెలీదు. పొలిశెట్టి ఇల్లు పూరి గుడిసె. ఒకరోజు గాలివాన వచ్చి గుడిసె కప్పు కాస్త ఎగిరిపోయింది, గోడ కాస్త పడిపోయింది. కూలి వాళ్ళను పెట్టి పొలిశెట్టి మట్టితో మళ్ళా గోడ కట్టించాడు. శెట్టి దగ్గర చాలా డబ్బు ఉన్నదని దొంగలు పసిగట్టారు. కొత్త గోడ చూసుకొని అర్ధరాత్రి వేళ గోడకి కన్నం వేశారు. ఒక దొంగ కన్నంలో నుంచి లోపల జొరబడుతుండగా కొత్త గోడ కదూ కూలిపడింది. కన్నంలో దొంగ గుటుక్కుమని చచ్చాడు. మిగిలిన దొంగలు పిక్కబలం చూపించారు. వెర్రి వెంగళ్ రాజు ఆ ఊరికి రాజు. ఆ రాజు దగ్గరికి వెళ్ళి దొంగలు ఫిర్యాదు చేశారు. పొలిశెట్టి చంపాడని. వెర్రి వెంగళ్ రాజు గారు పొలిశెట్టిని పిలిపించి, దొంగని ఎందుకు చంపావు అని అడిగాడు. మహాప్రభో, ఇందులో నా తప్పేమీ లేదు. పుచ్చుకునే డబ్బులు పుచ్చుకొని గోడ కట్టిన మేస్త్రి అట్లా ఘోరించాడు. చూడండి న్యాయం అన్నాడు శెట్టి. రాజు తాపీ మేస్త్రిని పిలిపించి, శెట్టిగారి గోడ అంత పలుచుగా ఎందుకు కట్టావు అని అడిగాడు. మహాప్రభో, ఇందులో నా తప్పేమీ లేదు. కూలివాడు మట్టిలో నీళ్లు జాస్తిగా కలిపాడు అని అన్నాడు తాపీ మేస్త్రి. రాజుగారు కూలివాణ్ణి పిలిపించి, ఒరేయ్, మట్టిలో నీళ్లు జాస్తిగా ఎందుకు పోసావు అని అడిగాడు. మహాప్రభో, ఇందులో నా తప్పేమీ లేదు. కుమ్మరోడు కడవ మూతి పెద్దది చేశాడు అన్నాడు కూలివాడు. రాజుగారు కుమ్మరోణ్ణి పిలిపించి, కడవ మూతి ఎందుకు పెద్దది చేశావు అని అడిగాడు. మహాప్రభో, ఇందులో నా తప్పేమీ లేదు. నేను కడవ చేసే సమయానికి నాట్యకత్తె ఆ పక్కగా వెళ్ళింది అన్నాడు కుమ్మరోడు. రాజుగారు నాట్యకత్తెను పిలిపించి, కుమ్మరోడింటి మీదుగా ఎందుకు వెళ్ళావు అని అన్నాడు. మహాప్రభో, ఇందులో నా తప్పేమీ లేదు. కంసాలి నా నగ ఇవ్వటం ఆలస్యం చేస్తే అందుకు వెళ్ళవలసి వచ్చింది అన్నది నాట్యకత్తె. రాజు కంసాల్ని పిలిపించి, నాట్యకత్తె నగ ఎందుకు త్వరగా ఇవ్వలేదు అని అడిగాడు. మహాప్రభో, ఇందులో నా తప్పేమీ లేదు. కోమటి నాకు బంగారం ఇవ్వలేదు అని అన్నాడు కంసాలి. రాజు కోమటిని పిలిపించి, కంసాలికి బంగారం ఎందుకు ఇవ్వలేదు అని అన్నాడు. కోమటికి ఏమి చెప్పటానికి పాలుపోక తత్తరపడ్డాడు. కోమటే దొంగ చావుకు కారణమని ఊహించి కోమటిని ఉరి తీయమని ఆజ్ఞాపించాడు వెర్రి వెంగళ్ రాజు. ఇంకేం, కోమటిని ఉరి తీసే చోటికి తీసుకుపోయినారు. కోమటిని ఉరి తీస్తున్నారని తెలిసి జనం చూడటానికి తండోపతండాలుగా వచ్చారు. రాజుగారు కూడా సపరివారంగా వినోదం చూడవచ్చాడు. తీరా కోమటి మెడకు ఉచ్చు తగిలించబోయే సమయానికి జనంలో నుంచి ఒక కుర్రవాడు ముందుకొచ్చి, ఉరి తీయవద్దు, వాడికి బదులు నన్ను ఉరి తీయండి అని అరిచాడు. వెర్రి వెంగళ్ రాజు ఆ కుర్రవాణ్ణి పిలిచి, నీకేం పోయే కాలం, కోమటికి బదులు నువ్వు ఎందుకు చేస్తానంటావు అని అడిగాడు. ఆ కుర్రాడు, మహాప్రభో, ఈ ముహూర్తంలో చచ్చిపోయినవాడు వచ్చే జన్మలో ఈ రాజ్యానికి రాజు అవుతాడు. ఈ రాజ్యానికి రాజు అవ్వాలనే ఆశతో నేను ఉరి తీయించుకుంటున్నాను. అందుచేత దయ ఉంచి కోమటి బదులు నన్ను ఉరి తీయించండి అని అన్నాడు. అలా అనేసరికి వెర్రి వెంగళ్ రాజు గారికి చెడ్డ కోపం వచ్చింది. ఒరేయ్ తప్పుడు ఎదవా, చక్కగా ఉరి తీయించుకొని వచ్చే జన్మలో నా రాజ్యం కాజేద్దామనుకుంటున్నావా? నేను ఒప్పుకుంటాననేనా నీ ఉద్దేశం? ఈ ఉరి ఇంకెవరికీ పడటానికి వీల్లేదు, నాకే పడాలి. మళ్ళీ వచ్చే జన్మలో ఈ రాజ్యాన్ని నేనే ఏలాలి. అందుచేత మమ్మల్ని తక్షణం ఉరి తీసివేయండి అని రాజుగారు భటులకు ఆజ్ఞాపించారు. రాజాజ్ఞ ప్రకారం భటులు ఉరి స్తంభం నుంచి కోమటిని దింపేసి వెర్రి వెంగళ్ రాజును ఉరి తీసేశారు. ఉపాయంగా కోమటి మరణదండన తప్పించిన కుర్రవాడు ఆ రాజ్యానికి రాజు అయ్యాడు.